మోషే గురించి, మన ప్రభువైన యేసు క్రీస్తు గురించి, వీళ్ళిద్దరి గురించి మాట్లాడినట్టుగా మనకి ఈరోజు పట్టణం కనిపిస్తూ ఉంది. అంటే మోషేకి యేసుక్రీస్తుకి లింక్ ఏంటి అనేది మీకు ఒక ఆలోచన రావాలి. అది క్లియర్ అవ్వాలంటే ఆలోచన ఈరోజు మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకోగలిగితే మోషే అంటే ఏంటో, యేసుక్రీస్తు అంటే ఏంటో, అసలు మన తండ్రి దేవుడు వీళ్ళిద్దరిని భూమి మీదకి ఎందుకు పంపించాడు అనేది కూడా మనకు క్లారిటీ వస్తుంది. వచనం బై వచనం మనం చూసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు. దేవుని పిలుపు నందుకొనిన పవిత్రులైన సోదరులారా, దేవుని పిలుపును అందుకొనిన పవిత్రమైన సోదరులారా. ఇది హెబ్రీలకు ఆనాడు రాశాడు. ఆ రోజున హెబ్రీలకు రాసిన పత్రిక. ఆ రోజు ఎవరైతే దేవుణ్ణి ఆయన యొక్క పిలుపునందుకొని దేవుని యొక్క మార్గంలోకి వచ్చారో వాళ్ళ గురించి మాట్లాడిన మాటలవి. హెబ్రీలు అంటే ఎవరో కాదు, ఇజ్రాయెల్ ప్రజలు. హెబ్రీలు అంటే ఇజ్రాయెల్ ప్రజలే. యాకోబు సంతానానికి సంబంధించిన ఇజ్రాయెల్ ప్రజలు, వాళ్ళ వంశానికి సంబంధించిన వాళ్ళంతా హెబ్రీలు అంటారు, ఇజ్రాయెల్ అంటారు. వాళ్ళని కూడా యూదులని కూడా అంటారు. మొదటి వచనంలో దేవుని పిలుపునందుకున్న పవిత్రులైన సోదరులారా, మనము ప్రచారం చేయు విశ్వాసమునకు ప్రధాన యాజకుడిగా దేవునిచే పంపబడిన యేసును చూడుడు. మీరు దేవుని యొక్క మాటని నమ్మి పవిత్రంగా ఉన్న మీ గురించి నేను ఒక మాట చెప్తున్నాను వినండి అని అన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఏంటంటే అది మనం ప్రచారం చేయు విశ్వాసమునకు. ఏం ప్రచారం? విశ్వాసం అంటే ఆనాటి యొక్క సువార్త. దేవుడు ఏ విధంగా అయితే ప్రవక్తల ద్వారా మాట్లాడిచ్చాడో ఆ మాటలనే ఇక్కడ విశ్వాసం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ఆ విశ్వాసం చొప్పున ఆ మాటలు నమ్మే కదా మీరు దేవుడి దగ్గరకు వచ్చారు. కాబట్టి ఆ ప్రచారం చేయ విశ్వాసమునకు ప్రధాన యాజకుడిగా దేవునిచే నియమింపబడిన యేసుక్రీస్తును చూడండి. మీరు దేవుని యొక్క మాట నమ్మి దేవునిలోకి ఏ విధంగా అయితే వచ్చారో అదే విశ్వాసం చొప్పున ఏ దేవునైతే మీరు విశ్వసిస్తూ ఉన్నారో అదే దేవుడు యేసుక్రీస్తుగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఒక్కసారి చూడండి. అంటే ఏం చెప్పబోతున్నాడో వినండి అని. ఏం చెప్పబోతున్నాడో వినండి. దేవుని గృహకృత్యములందు మోషే విశ్వసనీయుడిగా ప్రవర్తించినట్లే తనను ఈ పనికి ఎన్నుకొనిన దేవునికి ఆయన విశ్వసనీయుడై ఉండెను. దేవుని గృహకృత్యములందు మోషే విశ్వసనీయుడిగా ప్రవర్తించినట్లే. మోషే అసలు విశ్వాసం ప్రవర్తన ఎక్కడ చేశాడు? మీకు ఏమైనా ఐడియా ఉందా? ఆయన మోషేని విశ్వాసపాత్రుడిగా ఇక్కడ మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. యేసుక్రీస్తుడు కూడా విశ్వాసపరుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. కానీ విశ్వాసపరుడిగా యేసుక్రీస్తు అయితే మన కోసం వచ్చి మరణించి తిరిగి లేచింది, అది మనకు తెలిసిందే. కానీ ఆయనకంటే ముందు మోషేను కూడా విశ్వాసపాత్రుడిగా చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దేవుడికి విశ్వాసంగా ఉన్నాడంటే దేవుడు అతను మెచ్చుకున్నట్లే. ఏదో ఒక పని అప్పచెప్పినట్లు ఆ పనిని సక్రమంగా నిర్వర్తించిన వాళ్ళని నువ్వు కరెక్ట్గా చేసావని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం. అలాగే దేవుడు కూడా ఇక్కడ మోషే గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేనికి విశ్వసనీయతగా ఉన్నాడు? అసలు మోషే దేనికి ఏ పని అప్పచెప్పాడు అనేది మనం ఒకసారి చూసుకోగలిగితే 40 సంవత్సరములు ఇజ్రాయెల్ ప్రజల్ని అరణ్యంలో నడిపించడానికి మోషేని ఎన్నుకున్నాడు. ఇదే హెబ్రీలు ఎన్నుకున్నాడు. హెబ్రీలు అనొచ్చు, ఇజ్రాయెల్ ప్రజలు అనొచ్చు. ఎక్కడో ఐగుప్తు దేశంలో వాళ్ళు బానిసత్వంగా ఉన్నప్పుడు ఈ ఎన్నుకున్న ప్రజలకి ఏ విధంగా అయినా సరే నేను ఇస్తానన్న వాగ్దాత భూమి కానాను దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి దేవుడు ఏ విధంగా అయినా సరే వీళ్ళని ఈ యొక్క ఐగుప్తు దేశం నుండి విడిపించి ఆ కనాను దేశానికి పంపించడానికి దేవునికి 40 సంవత్సరాలు పట్టింది.
దాదాపు ఐగుప్తు దేశం నుండి అరణ్యంలో నడవటానికి వెళ్ళిన ఇజ్రాయెల్ ప్రజల సంఖ్య సుమారు 6 లక్షల మంది పైనే. 6 లక్షల మంది ప్రజల్ని ఐగుప్తు దేశంలో బానిసత్వంగా ఉన్నప్పుడు ఆ యొక్క 6 లక్షల మంది ప్రజలకి మోషేను ఒకటి నాయకుడిగా ఎన్నుకొని దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ కనాను దేశాన్ని వీళ్ళకి వారసత్వంగా ఇస్తాను, అక్కడ దాకా తీసుకెళ్ళి వాళ్ళకి భూమి అప్పచెప్పిన దాకా నువ్వు వీళ్ళకి నాయకుడిగా ఉండాలని చెప్పి మోషేని ఎన్నుకున్నాడు. ఎన్నుకున్నప్పుడు అలాగే ఐగుప్తు దేశం నుంచి బయటకు వెళ్ళారు వాళ్ళు. దీనికి సంబంధించి మనకి కొరింథీయుల పత్రికలో కూడా కనిపిస్తూ ఉంటే తర్వాత ముందుకు వెళ్దాం. వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఈరోజు దేవుని యొక్క ఆగ్రహం బయలుపరచబడింది వాళ్ళ మీద. అనేక తప్పులు చేశారు వీళ్ళు. ఐగుప్తు దేశం నుంచి ఎప్పుడైతే దేవుణ్ణి విశ్వసించి మోషేని నమ్ముకొని వచ్చారు, వాళ్ళ కళ్ళ ముందే సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి వెనకాల ఫరో రాజు సైన్యం వీళ్ళని వెంటాడేటప్పుడు వీళ్ళకి భయం వేసింది. ప్రభువా ప్రభు అని కేకలేస్తూ ఉన్నారు. మేము సముద్రంలో గుండా వెళ్ళమని చెప్పావు, సముద్రం తెలుసుకోగలను వీళ్ళు వెళ్తూ ఉన్నారు. వెనకాల ఫరో రాజులకు సంబంధించిన శత్రులందరూ వీళ్ళని చంపడానికి వాళ్ళు గుర్రాలు రౌతుల మీద వస్తున్నప్పుడు ఈ సగం మధ్యలో ఉన్న సముద్రంలో వీళ్ళకి ఇశ్రాయేల్ ప్రజలకు భయం వేసి ప్రార్థన చేశారు. ప్రార్థన చేశాడు కాబట్టి వాళ్ళది ప్రార్థన కూడా సమ్మతంగా ఉంది కాబట్టి వాళ్ళని ఏదో విధంగా అయినా సరే ఆ సముద్రం నుంచి అవతలకు పంపించాడు. తర్వాత ఈ ఫరో రాజు సైన్యం మొత్తం సముద్రంలోకి వచ్చినప్పుడు మళ్ళా సముద్రం ఏక మొత్తంగా సముద్రం మళ్ళీ కలిసిపోయినప్పుడు ఫరో రాజు సైన్యం కుప్పగూలిపోయినట్టుగా చనిపోయినట్లుగా కూడా మనకి ఇంతకుముందు వాక్యాలు కనిపిస్తూ ఉన్నాయి. నిర్గమకాండంలో కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే వాళ్ళ ఇజ్రాయెల్ ప్రజల ముందే సముద్రాన్ని 2గా చీల్చి ఆ మార్గ మధ్యంలో ప్రజలను నడిపించి యువతల సముద్రం నుంచి అవతలకి పంపించిన దేవుడు చూశారు. దేవుని యొక్క శక్తి ఏంటో, ఆయన ఏం చేయగలడు అనేది కళ్ళారా చూసి కూడా సముద్రం అవతలకి వెళ్ళాక వీళ్ళు కొన్ని దేవుడి మీదే వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. వాస్తవంగా అయితే ఐగుప్తు దేశంలో బానిసత్వంగా ఉండి వెళ్ళినప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంచి బయటకు వచ్చారు. ఆ విశ్వాసం చొప్పునే ఎర్ర సముద్రం దాటించాడు దేవుడు. దాటించినప్పుడు అదే విశ్వాసం వాళ్ళు కంటిన్యూ చేసినట్లయితే వాళ్ళు అదే విధంగా కనాను దేశానికి వెళ్ళేవాళ్ళు. సుమారు 6 లక్షల మందికి ఆ కనాను దేశం ఇస్తానంటే ఆ ఇస్తానన్న కనాను దేశానికి చేరింది మాత్రం 2. మిగతా 5,99,998 మంది ఏమైనట్టు? అంతేనా? నేను చెప్పిన లెక్క కరెక్టైనా 6 లక్షల్లో 2 మైనస్ చేస్తే 5,99,992 మంది ఏమైపోయారు, ఎలా అయిపోయారు, అసలు ఏం జరిగిందనేది మనం లేఖనంలోకి వెళ్ళి చూసుకుందాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 10, 11, 12 వచనములు ఒకసారి చదువుకుందాం. ఐగుప్తు దేశీయులు ఫరో రాజుతో తమను వెన్నాడ వచ్చిరని ఇజ్రాయేలులు గుర్తించిరి. వారికి మిక్కిలి భయము కలగగా యావేకు మొరపెట్టుకొనిరి. ఇది మనం చెప్పుకున్నదే. ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఫరో రాజు సైన్యం వస్తున్నప్పుడు వాళ్ళకి భయం వేసింది, వాళ్ళు చంపుతారని చెప్పి వీళ్ళు మొరపెట్టుకున్నారు. తర్వాత ఇజ్రాయేలు మోషేతో ఐగుప్తు దేశంలో మమ్ము పూడ్చిపెట్టుటకు చోటు కరువైనదా? ఈ ఎడారిలో చచ్చుటకు మమ్ము తరలించుకొని వచ్చితివి కదా. నీవు ఐగుప్తు నుండి మమ్ము తీసుకుని వచ్చి వరగబెట్టినది ఏమున్నది? అక్కడ దేవుడి మాట నమ్మారు, విశ్వాసంతో వచ్చారు, సముద్రం దాటారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళకి ఏదో ఒక కష్టం వచ్చినప్పుడు స్టార్ట్ చేశారు దేవుడి మీద ఇక్కడ మళ్ళా. అదేంటి మోషే, మేము ఎక్కడ హాయిగా బతికే వాళ్ళమే ఐగుప్తు దేశంలో మేము చచ్చిపోతే మమ్మల్ని పూడ్చిపెట్టడానికి అక్కడ ఏమైనా స్థలం ఏమైనా కరువుగా ఉందనుకున్నావా? అనవసరంగా ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని చంపేటట్టు ఉన్నావా అని చెప్పేసి మోషేని అడిగారు వాళ్ళు.
అంటే దేవుడి మీద గొణిగారు. ఇదే మాట సముద్రంలో అన్నట్టయితే సముద్రంలోనే పోయేవాళ్ళేమో. అక్కడ విశ్వాసంగానే ఉన్నారు, అక్కడ దేవుడి మీద విశ్వాసంగానే ఉన్నారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి భయం అనేది ఒకటి ఉంది. సహజంగా భయం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దేవుడి మీద సాగిలి పడతారు ఎవరైనా, అది మానవ ధర్మం. ఆ భయం చొప్పున ప్రాధేయపడ్డారు. ఆ ప్రాధేయపడటం వల్ల దేవుడు కూడా వాళ్ళని రక్షించి సముద్రం అవతల ఒడ్డుకి తీసుకెళ్ళిపోయినప్పుడు మళ్ళా వీళ్ళకి రెక్కలు వచ్చినాయి. అక్కడ ఏదో సమస్య, అదేంది మోసే కొమ్మగాడు ఉండడితే మేము అక్కడ చనిపోయే వాళ్ళని, ఐగుప్తు దేశం మమ్మల్ని పూడ్చిపెట్టడానికి కూడా స్థలం లేదనుకున్నావు, ఏంది ఇక్కడ తీసుకొచ్చి పూడ్చిపెట్టడానికి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు అని మోషేని అడిగారు. అంటే ఇండైరెక్ట్గా దేవుని మీద అలిగారు, గొణిగారు. ఫస్ట్ పాయింట్ ఇది. ఎన్నిసార్లు మీద దేవుడి మీద వీళ్ళు గొనిగారో సనిగారో ఇవన్నీ ఒకటో పాయింట్ మనం చెప్పుకుందాం. వీళ్ళు 5,99,999 మంది ఏమైపోయారంటే ఇలా గొనిగి లాస్ట్కి ఏమయ్యారంటే మనం ఈరోజు లేఖనం చూసుకుందాం. అలాగే 15వ అధ్యాయం 23, 24 వచనాలు చూసుకుందాం. అక్కడి నీరు చేదుగా ఉండుటచే దానిని త్రాగలేకపోయిరి, ఆ నీటి వల్లనే ఆ చోటికి మారా అను పేరు వచ్చినది. ఇజ్రాయేలీలు మోషేను చూసి గొనికిరి, మేమేము త్రాగవలయును అని అతనిని అడిగిరి. ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో రెల్లు సముద్రమును వద్దన ఒక విడిది ఏర్పాటు చేసుకొని ఉన్న సమయంలో వాళ్ళకి మంచినీళ్ళు దొరకల. మంచినీళ్ళు దొరకనప్పుడు కూడా వీళ్ళు గొనిగారు. అక్కడేదో చేదుగా ఉండే నీరు దొరికితే ఆ చేదు నీరుని తాగటానికి వీళ్ళు గొనికారు. బానిసత్వంగానో బానిసలుగానో ఎలాగుండి అక్కడ ఉండే వాళ్ళని ఏదో ఒకటి బతికే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి మా చేత ఇదిగో ఈ మురికి నీరు చేదు నీరు తాపిస్తావా అని చెప్పి గొనికారు. అంటే మోషే మీద గొనిగితే ఇక్కడ దేవుడి మీద గొనిగినట్టే. మోషే ఎందుకంటే దేవుని యొక్క పనుల్ని నెరవేర్చడానికి మోషేని ఎన్నుకున్నాడు అక్కడ. ఇది రెండోది. మూడోది లోపల 16వ అధ్యాయం 2-3 వచనములు. ఆ అడవిలో ఇజ్రాయేలు సమాజమంతయు మోషే అహరోనుల మీద నేరము మోప మొదలెడెను. ఇజ్రాయేలు వారితో, మేము ఐగుప్తు దేశముననే యావే చేతిలో చచ్చినా బాగుండెనది, అచట మాంసభాండముల దగ్గర కూర్చుండి రొట్టె విరుచుకొని కడపార భుజించితిమి. ఈ ఎడారిలో ఈ సమాజమునెల్లా ఆకలిచే మలమల మార్చి చంపుటకు కాబోలు మీరిద్దరూ మమ్ము అక్కడ నుండి తీటుకుని వచ్చిరి. ఇందాకడేమో మంచినీళ్ళ కోసం కొనిగారు, ఇప్పుడేమో అన్నం కోసం కొనుగుతూ ఉన్నారు. మంచినీరు కోసం కోరిగారు, ఇక్కడ అన్నం కోసం కొనుగుతూ ఉన్నారు. అన్నం ఆల్రెడీ దేవుడు పరలోకం నుంచి వీళ్ళకి ఒక మన్నా భోజ్యం ఇచ్చారు. వాళ్ళకి నచ్చలది. మేము ఆ ఐగుప్తుల మాంసం తినేవాళ్ళమి, ఇదేదో మన్నా భోజనం అని చెబుతున్నాం, రొట్టె విరుచుకొని తిని వాళ్ళకి నచ్చక దాని మీద కూడా భోజనం మీద కూడా కొనిగారు దేవుడి మీద. ఇంకో వచనం చూసుకుంటే 17 అధ్యాయము నిర్గమకాండం 1-3 అధ్యాయాలు. ఇజ్రాయేలీయుల యావే ఆజ్ఞ ప్రకారముగా సీను అరణ్యముల గల విడుదలను ఎత్తివేసి ముందుకు సాగిపోయిరి. ఇక్కడ ఫస్ట్ సారి దేవుని యొక్క మాటని వాళ్ళు తృణీకరించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇజ్రాయేలీయుల యావే ఆజ్ఞ ప్రకారముగా సీను అరణ్యము గల విడుదలు ఎత్తివేసి దేవుడు ఎక్కడైతే మిమ్మల్ని గుడారాలు వేసుకొని ఉండమన్నాడో వాళ్ళు ఆ గుడారాలను తీసేసి, ఇదిగో ఈ రూట్లో పోండి మీకు కనాను దేశం ఇప్పిస్తానని దేవుడు ఒక రూట్ మ్యాప్ వాళ్ళకి ఇస్తే, ఇంకా మీ అమ్మిటి నడిచిన చాలుయ్యా, మాకు కూడికి నీళ్ళకి చంపుతున్నావు, ఇంకా మీ సేవ మాకు చాలు అని దేవుని యొక్క మార్గాన్ని వదిలిపెట్టి ఇటు వెళ్ళమంటే వాళ్ళు వేరే రూట్లోకి వెళ్ళినట్టుగా మనకి ఇక్కడ లేఖనం కనిపిస్తూ ఉంది. దప్పికచే అల్లాడిపోవచ్చు ఆ ప్రజలు మోషే మీద నేరం మోపిరి. వారు అతనితో, ఐగుప్తు దేశం నుండి మమ్మేల తోడ్కొని వచ్చితివి, మమ్ములను చంపుటక లేక ఇక్కడ మేమును మా పిల్లలను పశువులు దప్పికితే చచ్చిపోవలనా ఏమి అని అడిగిరి. దేవుని యొక్క మార్గంలో వెళ్ళలేదు, వాళ్ళు పక్క మార్గంలోకి వచ్చి కూడా ఇక్కడ కూడా మోషేని తిడుతూ ఉన్నారు.
ఎక్కడో అక్కడ బతికుండే వాళ్ళం అనవసరంగా తీసుకొచ్చి మమ్మల్ని, మా పిల్లకాయల్ని, మా పశువులు చంపడానికి తీసుకొచ్చినట్టాం అని చెప్పేసి గొనిగారు. ఇదంతా మోషే. ఇదంతా మోషే నాయకత్వంలో ఇజ్రాయెల్ ప్రజలు జనాల్ని ఎన్నుకున్నాడు. మనం ఒకసారి 1 కొరింథీయులు 10వ అధ్యాయానికి వెళ్తే దీనికి ఇది మీకు ఏమైనా అర్థమైందా? ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ ఏమర్థమైనాయి? ఇప్పుడు 4 రెఫరెన్స్లు చెప్పాను. ఏమర్థం? ఈ 4 చాట్ల కూడా దేవుడి మీద గొనుగుతూనే ఉన్నారు ఇజ్రాయెల్ ప్రజలు. ఈ 4 చాట్ల కూడా దేవుడి మీద గొనుగుతూనే ఉన్నారు వాళ్ళు. దీని గురించి ఆ మోషేకి యేసుక్రీస్తుకి మధ్యలో టచింగ్ని గురించి పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయంలో మనకి వినిపిస్తూ ఉన్నాడు. ఒకసారి చూసుకుందాం. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ఇది మనం జాగ్రత్తగా వినాలి. ఇది చాలా తెలుసుకోవాల్సిన అంశాలు కూడా మనకు దీంట్లో చాలా ఉన్నాయి. సోదరులారా, మన పూర్వులకు ఏమి సంభవించినదో మీరు తెలుసుకొనవలనని నా కోరిక. అక్కడేమో ఇజ్రాయెల్ ప్రజలు చెప్పిన మాటలు, ఇవన్నీ మనకు చెప్పే మాటలు అన్నమాట. ఇవి ఇంతకుముందు మనం చదువుకున్నవన్నీ మోషే ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పిన మాటలు. ఆ మాటలకు మన సంబంధం లేదు. అప్పుడు మనం లేము. ఎప్పుడో క్రీస్తు పుట్టక ముందు మొట్టమొదట్లో దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను ఎన్నుకున్న కొత్తలో జరిగిన అంశాలు ఇందాక మనం చెప్పుకున్నాయి. ఇక్కడ పౌలు గారు మాట్లాడేది మాత్రం మన గురించే. అప్పుడు సువార్తకి ఇప్పుడు సువార్తకి లింక్ చేసి మీ యొక్క జీవితాలు, మీ యొక్క నడవడిక ఎలా ఉండాలనేది పౌలు వివరించాడు. సోదరులారా, సోదరులారా, మన పూర్వులకు ఏమి సంభవించినదో మీరు తెలుసుకొనవలననే నా కోరిక. ఏం సంభవించింది మన పూర్వీకులకి? ఏం సంభవించినది? 6 లక్షల మంది ఐగుప్తు దేశం నుంచి వస్తే ఆ దేవుడు ఇస్తానన్న కనాను వాగ్దాత భూమికి 2 మాత్రమే వెళ్ళారు. యెహోషువ, కాలేబు. వీళ్ళిద్దరే వెళ్ళారు. మిగతా వాళ్ళందరూ మధ్యలో చనిపోయారు. ఇలాగే గొనుగుతా ఇక ముందుకు వెళ్తే మనకు వస్తూ ఉంటాయి అవన్నీ. సోదరులారా, మన పూర్వులకు ఏమి సంభవించినదో మీరు తెలుసుకోవాలని నా కోరిక. ఆయన కోరిక ఉంది. పౌలు చెబుతూ ఉన్నాడు. ఏం తెలుసుకోవాలో ఏందన్నది కూడా కిందకి వెళ్ళేకుంది మనకి పౌలు గారు చెప్తూ ఉంటాడు. మనం ఆలకించే ప్రయత్నం చేద్దాం. వారు అందరూ మేఘము క్రింద ఉండిరి, సముద్రమును దాటి సురక్షితముగా అవతలికి చేరిరి. ఇందాక మనం చెప్పుకున్నప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోయినప్పుడు వాళ్ళకి ఎండ తగలకుండా, రేత్రేమో పొగుల్లాగా చంద్రకాంతిని ఇయటం, చీకటి అనేది లేదు వాళ్ళకి. రేత్రి పొగుళ్ళు పగల్లాగే ఉండేది వాళ్ళకి. అలా నడిపిస్తూ పోయాడు. అదే చెప్తూ ఉన్నాడు ఇక్కడ. వారు అందరూ మేఘం క్రింద ఉండిరి. వారందరూ ఇజ్రాయెల్ ప్రజలు. ఆ రోజు ఐగుప్తు దేశం నుంచి ఎంతమంది అయితే వచ్చారో వాళ్ళని గురించి మాట్లాడుతున్నాడు. సముద్రమును దాటి సురక్షితంగా అవతలకు చేరిరి. వారు మేఘమునందును సముద్రమునందును మోషే సహవాసములోనికి బాప్తిస్మం పొందిరి. అందరూ ఆధ్యాత్మికకు ఒకే భోజనమును పుచ్చుకొనిరి. ఆధ్యాత్మికమగు భోజనం ఏంటి? వాళ్ళకి 40 సంవత్సరాల ప్రయాణంలో మన్నా భోజనం ఇచ్చాడు కదా దేవుడు. ఆ భోజనాల గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. మీకు అందరూ తెలిసిందే కదా, ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలను సముద్రం దాటించడం, వాళ్ళకి మన్నా భోజనం ఇవ్వటం, ఇవన్నీ మీకు తెలిసినే కదా వివరిస్తూ ఉన్నాడు. అందరూ ఆధ్యాత్మికముకు ఒకే భోజనమును పుచ్చుకొనిరి. అందరూ ఆధ్యాత్మిక ఒకే పానీయమును త్రాగిరి. ఏలైనా వారు తమతో పాటు వెడలిన ఆధ్యాత్మిక శిల నుండి దాహమును తీర్చుకొనిరి. ఆ శిల యేసు క్రీస్తే. అసలు ఎక్కడికి లింకు కలిపాడంటే మనం ధ్యానించుకుందాం. ఒక 5 నిమిషాలు లేట్ అయినా సరే ఈరోజు మనం ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన పాయింట్లు ఉన్నాయి దీంట్లో. ఈ అరణ్యంలో 40 సంవత్సరాల ప్రయాణంలో వాళ్ళకి దాహం అయినప్పుడు మోషే కర్రతోటి ఒక కొండని బాదినట్టుగా దాంట్లో నుంచి నీరు వచ్చి ఆ నీరంతా తాగినట్టుగా వీళ్ళు, మనం ఇంతకుముందు లేఖనం చెప్పుకున్నాం, మీకు గుర్తుందో లేదో.
40 సంవత్సరాల ప్రయాణంలో ఇజ్రాయెల్ గొనుగుతూ ఉన్నారయ్యా, మమ్మల్ని మేము ఐగుప్తు దేశంలో ఎక్కడో ఏదో తాగి బతికుండే వాళ్ళని, ఇక్కడికి వచ్చాక నీరు లేకుండా ఏమి లేకుండా మమ్మల్ని చంపుతున్నాం అన్నప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేసి ఒక రాతి బండని కర్రతో మోది ఆ రాతి బండ నుంచి నీళ్లు వస్తుంటే అవన్నీ తాగి వీళ్ళు బ్రతికారు. ఆ రాతి బండ రూపంలో ఉన్నతనే క్రీస్తు. మీరు రాతి బండ అనుకోవచ్చేమో, ఆ రాతి బండ యేసుక్రీస్తు. ఆయన ఇచ్చిన నీరునే మీరు తాగారు అని చెప్పి యేసుక్రీస్తు పుట్టక ముందే జరిగిన సంభాషణలన్నీ ఇక్కడ పౌలు వాళ్ళకి గుర్తు చేస్తూ ఉన్నాడు మనకి. అందుకే యేసుక్రీస్తు కూడా ఒక మాట అంటాడు పేతురుని, పేతురు ఇదిగో ఈ బండ మీద నేను ఒక సంఘాన్ని కడతానని చెప్పి పేతురుతో కూడా మాట్లాడతాడు. మనకి ఇవన్నీ ఉన్నాయి లేఖనాలు. ఆ బండన్నా శిలన్నా బైబిల్లో ఎక్కడ బండ అని కనపడినా ఎక్కడ శిలని కనపడినా అది యొక్క యేసుక్రీస్తుని గురించి ఉద్దేశించి చెప్పబడిన మాటలుగా మనం తీసుకోవాలి. ఆ రోజు మీరు అరణ్యంలో రాతిని కొట్టంగా నీళ్ళు వచ్చి తాగారంటున్నారు కదా, రాయిని కొడితే రావటం కదా, ఆ రోజు యేసుక్రీస్తు రూపంలోనే ఆయన ఇచ్చిన నీరే ఆ జీవజలం. యోహాను సువార్తలో మనకి 6వ అధ్యాయంలో అనుకుంటా సమరయ స్త్రీతో మాట్లాడతాడు యేసుక్రీస్తు. మంచినీళ్ళు అడిగి, అయ్యా మీరు యూదులు, మేము వేరే వాళ్ళం కదా, సమరయులం కదా, నువ్వు మంచినీళ్ళు అడుగుతున్నావు, మీకు మాకు అసలు పసకటానికి లేదు కదా, ఎట్లా అడుగుతున్నావు అంటే, కాదమ్మా నువ్వు ఇచ్చే నీళ్లు తాగితే మరలా దప్పిక అయిద్దేమో కానీ నేను ఒక నీరు ఇస్తాను తాగానంటే ఎప్పటికీ మీకు దాహం కాదు, జీవజలం అని చెప్పి మనకి యోహాను సువార్త సమరయ స్త్రీ దగ్గర యేసుక్రీస్తు మాట్లాడినప్పుడు మనకి ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ శిల అంటే యేసుక్రీస్తు. ఆ శిల ఆ యేసుక్రీస్తు ద్వారా వచ్చిన నీరునే మీరు ఆ రోజు అరణ్యంలో తాగారు, గుర్తుపెట్టుకోండి అని చెప్పి పౌలు మనకు చెప్తూ ఉన్నాడు. అయినప్పటికీ వారిలో పెక్కు మందిని గూర్చి దేవుడు సంతోషింపలేదు కనుక వారి ప్రేతములు ఎడారి అందు చెల్లా చెదురు చేయబడినవి. 6 లక్షల మంది. పెక్కు మందిని గూర్చి దేవుడు సంతోషించలా అంటే 5,99,998 మంది దేవునికి వ్యతిరేకంగానే పోయారు. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ రోజు యేసుక్రీస్తు బండ ద్వారా యేసుక్రీస్తు ఇచ్చి నీళ్లు తాగారు. తండ్రి దేవుడు సముద్రాన్ని చీల్చి మీరు అవతల పంపిస్తే నడుచుకుంటూ బాగానే వెళ్ళారు, దేవుడిని నమ్మారు. అన్నం లేదని ఏడుస్తుంటే పరలోకం నుంచి మీకు మన్నా భోజనం ఇస్తే 40 సంవత్సరాలు దీన్ని బ్రతికారు. 40 సంవత్సరాల పాటు కట్టిన గుడ్డ కూడా మాయకుండా రక్షించాడు, చెప్పులు కూడా అరగకుండా రక్షించాడు. ఇవన్నీ చూసి కూడా వీళ్ళు ఎప్పటికప్పుడు పడిపోతూనే ఉన్నారు. పడిపోయారు, ఆనాటి ప్రజలు పడిపోయారు కాబట్టి ఈ నిత్యాన్న వాగ్దాన దేశానికి వాళ్ళు వెళ్ళలేకపోయారు. గొణిగారు, శనిగారు, దేవుణ్ణి విభేదించారు. ఆనాడు అలా చేశారు కాబట్టి వాళ్ళకి అలా జరిగింది, వాళ్ళందరూ మరణించారు. కానీ మీరైతే అలా చేయకూడదు, అలా ఉండొద్దని ఇండైరెక్ట్గా మనకు చెప్తున్న మాటలు ఈ పౌలు. 6వ వచనం, కావున వారి వలె మనము చెడును ఆశింపకుండుటకు ఈ విషయములు మనకు హెచ్చరికగా ఉన్నవి. వారి వలె వారి యొక్క పనుల్ని మనం ఏం చేస్తే వాళ్ళు ఏమైపోయారో మనం అన్నీ తెలుసుకొని ఉన్నాం కాబట్టి వాళ్ళు చేసిన ఆ చెడు పనులు కల్లి మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే ఉదాహరణగా వాళ్ళు చెడు మార్గంలోకి వెళ్ళి వాళ్ళు ఏమైపోయారో మీరు చూశారు కాబట్టి మీకు కూడా ఆ పరిస్థితి వచ్చదు. కాబట్టి వాళ్ళు వెళ్ళిన పద్ధతుల్లో, వాళ్ళు వెళ్ళిన నడవడికలో మీరు నడవద్దని పౌలు గారు ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులుగా ఉండకుడు. విగ్రహారాధకులుగా ఉండకుడు. విగ్రహారాధులు ఆ రోజు చేశారు ఇజ్రాయెల్ ప్రజలు. విగ్రహారాధన ఎక్కడ చేశారు? సీనాయి పర్వతం కింద. రైట్, బాగానే గుర్తుపెట్టుకున్నారు. అయితే అవి తెలిస్తే ఈ వాక్యం మీకు అర్థమైద్ది. విగ్రహారాధన వాళ్ళ గురించి చెప్తున్నాడు. వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధన చేయొద్దు. వాళ్ళంట విగ్రహారాధన చేసే మరణించారు, మీరు కూడా దాని జోలికి వెళ్ళి చచ్చిపోవద్దని చెప్తున్నాడు. విగ్రహారాధన ఎక్కడ చేశారు వాళ్ళు? సీనాయి పర్వతం మీద మోషే దేవునితో సంభాషించడానికి వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడతాను, మోషే వీళ్ళకి కొన్ని నియమాలు ఉన్నాయి, నేను నీ ద్వారా వాళ్ళకి నియమాలు ఇస్తాను, నువ్వు ఒక్కసారి కొండ మీదకి రాని తండ్రి దేవుడు ఆహ్వానం మేరకు
మోషే పర్వతం మీదకి వెళ్ళినప్పుడు మోషే 40 రోజులు కింద ఉన్న ఈ ప్రజలకే కనపడలా. ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు, మధ్యలో దేవుని పిలుపు కోసం కొండపైకి వెళ్ళినప్పుడు వీళ్ళు అనుకున్నారు ఇజ్రాయేల్ ప్రజలు, అరే మోషే తీసుకొచ్చాడు, అద్దానం అడవిలో వదిలేశాడు, ఎటు వెళ్ళిపోయాడో ఏమో, 40 రోజుల నుంచి మనిషి కనపడట్లేదు, మనల్ని అద్దానం అడవిలో వదిలేశారు, ఇప్పుడు మనకు దిక్కేవుడు రా అనే పరిస్థితి వచ్చింది వాళ్ళకి. అంతకుముందు వాళ్ళకి ఏ ఆపద వచ్చినా మోషేని వేడుకునేవాళ్ళు. వాళ్ళు వెళ్ళి, ఇదిగో మాకు మంచినీళ్ళు కావాలా, మోషే చచ్చిపోయే వాళ్ళం కదా, అనవసరం తీసుకొచ్చి ఇక్కడ మమ్మల్ని నమ్మడానికి వచ్చావా అన్నప్పుడు ఆ మోషే ప్రార్థన చేయటం, మంచినీళ్ళు ఇవ్వటం. అలాగే మాకు ఆకలి అవుతున్నాయా, మమ్మల్ని ఈ రకంగా తీసుకొచ్చేవన్నప్పుడు మళ్ళీ మోషే ప్రార్థన చేయటం, మన దేవుడి ద్వారా మన్నా భోజనం తెప్పియటం. ఇలా ప్రతిదీ మోషే ద్వారా వెళ్ళి మోషే ద్వారా వీళ్ళు దేవుడితో మాట్లాడుకుంటూ ఉన్నారు. అంటే దేవుని యొక్క మాట మోషేకి మాత్రమే వినపడిద్ది. ఆ రోజుల్లో దేవుడు ప్రజలకు ఏం చెప్పుకోవాలి అనేది మోషేకి చెప్తాడు, మోషే దాన్ని కార్యసాధన చేస్తాడు. అలాంటి మోషే తీసుకొచ్చి 40 రోజులు కనపడపోయే లోపల వీళ్ళు ఆందోళన చెందారు. మధ్యలో తీసుకొచ్చి వదిలిపెట్టాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి, ఏం చేయాలి అర్థం కాల వాళ్ళకి. అర్థం కానప్పుడు వాళ్ళకు ఒక సమస్య వచ్చింది. పెద్ద దిక్కుగా ఉన్నవాడు కనపడలా, సమస్య వచ్చింది, ఏం చేయాలి? మీరైతే ఏం చేస్తారు? ఇలాంటి సమస్య మనకు వస్తే ఏం చేస్తారు? ఒక నాయకుడు కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ మనల్ని సముద్రం మధ్యలో తీసుకెళ్ళి మాయమైపోయాడు అనుకో, మధ్యలో ఉంటాం మనం. మన పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. కానీ ఆ టైంలో వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? మోషే ఐగుప్తు నుంచి ఈ అరణ్య మార్గం తీసుకొస్తానికి ఈ మధ్యలో అనేక అద్భుతాలు దేవుడు చేశాడు. కానీ వాళ్ళు అద్భుతాలని మర్చిపోయారు, అద్భుతాలు చేసిన దేవుని కూడా మర్చిపోయారు వాళ్ళు. మోషే కనపడతల్లా. వెళ్ళారు వాళ్ళ అన్న దగ్గరికి. మోషే అన్న ఉన్నాడు, అహరోన్ ప్రధాన యాజకుడు. ఆయన, అయ్యా ఇదిగో ఇట్లా మోషే వెళ్ళిపోయాడు, కనపడతలేదు, మాకు దిక్కేవుడు లేడు, మాకు ఒక దేవుడిని తయారు చేయమని అడిగారు వాళ్ళు. దేవుణ్ణి తయారు చేయమని అడిగారు అహరోన్ని వాళ్ళు. తయారు చేసినవాడు దేవుడు అవుతాడా? అప్పుడు అహరోన్ ఏం చేశాడు తెలుసా? మీకు తెలిసే ఉంటుంది, మనం చాలాసార్లు చెప్పుకున్నాం మనం ఇది. ఏం చేశాడు అహరోన్ అప్పుడు? దూడబొమ్మను చేశాడు. దూడబొమ్మను చేసుకున్నారు, హాయిగా తింటున్నారు, హాయిగా తాగుతున్నారు, హాయిగా వ్యభిచారం చేస్తున్నారు. ఎట్లా పడితే అట్లా ఉంది వ్యవస్థ. ఈ గోలంతా పై దేవుడికి గుర్తొచ్చింది, ఏంది కింద మోసే అంత గందరగోళం ఉంది, ఒకసారి చూడిపో అని పంపించాడు మళ్ళీ కిందకి. మోసే కోపం వచ్చింది. ఇదిగో 6 లక్షల మంది ప్రజల్ని మేము ఐగుప్తు నుంచి తీసుకొచ్చాం, ఆ రోజు దేవుని యందు విశ్వాసంతో వచ్చారు మీరంతా. మరి ఆ రోజు ఉన్న దేవుడి మీద ఉన్న యొక్క విశ్వాసం, ఆ దేవుడు ఇప్పుడు ఎడిపోయాడు. ఈ దూడబొమ్మను చేసుకున్నారు కదా, ఈ దేవుడు అవుతాడా? ముక్కలు చేశాడు అహరోన్ వచ్చి కోపంతో. ముక్కలుగా చేసి దూడబొమ్మ ఆకారాన్ని ముక్కలుగా చేసి 6 లక్షల మందిని మేము తీసుకొచ్చాం. ఇప్పుడైనా సరే ఎవరైతే నమ్మకంగా దేవుని యందు ఉంటారో వాళ్ళందరూ నా పక్కకు రమ్మన్నాడు. కొంతమంది వచ్చారు, కొంతమంది అవుట్. ఇందాక చెప్పిన 6 లక్షల్లో దాదాపు 23,000 మంది అక్కడే చచ్చిపోయారు. 6,23,000 మంది పోతే ఎంతరా? ఇంకా 5,77,000 మంది ఉంటారు. ఇప్పుడు క్లారిటీ రావాలి మీకు. 6 లక్షల మంది జనాలు ఏమైపోయారు అనేది ఎట్లనే బిట్లుగా కొంతమంది తుడుసు పెట్టిపోయారు. దేవునికి విరుద్ధంగా చేయటం, దేవుడి కోపం రావటం. ఇక్కడ 23 మంది పోయారు, 23,000 మంది చనిపోయారు. ఇది మరి లేఖనమే, నేను సొంతంగా చెప్పే కాదు, బైబిల్ ఉన్న మాటలేవి. ఇంక కొంతమంది విష సర్పాలను పంపించి చంపేసినట్టుగా కూడా మనం ఇంతకుముందు చదువుకున్నాం. ఇలాంటి పొరపాట్లే చేసినప్పుడు విష సర్పాలను వదిలాడు దేవుడు ప్రజల మీదకి. ఎక్కడ పడితే అక్కడ దొరికిన కాటేస్తూ ఉన్నాయి.
అయ్యా అయ్యా అని మళ్ళీ మోషే దగ్గర కాళ్ళు పట్టుకుంటారు వచ్చి, మళ్ళీ ఈయన ప్రార్థన చేయటం. అయ్యా మీ ప్రజలు తప్పు చేస్తున్నారయ్యా, మరి నీ పిల్లలే కదా, నువ్వు క్షమించకపోతే ఎట్లా ఏందని మళ్ళీ ఈయన బాధపడతాం. సరే అని చెప్పి మళ్ళీ వదిలి పెడతాం. ఇలా ప్రార్థన చేసే క్రమంలో మోషేను కూడా తిట్టిన సందర్భం ఉంది దేవుడు. ఏంది మోషే పద్దాక నువ్వు వస్తావు కానీ వాళ్ళు మాత్రం మారే పరిస్థితి లేదు అని అడిగాడు దేవుడు. పద్దాక నువ్వు వస్తావు, ప్రార్థన చేస్తావు, అడగతావు, నీకు కావాల్సింది నువ్వు తీసుకెళ్తున్నావు, కానీ నాకు కావాల్సింది వాళ్ళు చేయట్లేదయ్యా అని చెప్పి మోషేని అడిగాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ రోజు ఇలా చేసే వాళ్ళు చచ్చిపోయారురా బాబు. అవన్నీ గుర్తు చేశాడు పౌలు మనకి. పాత రోజుల్లో జరిగినవన్నీ ఇట్లా జరిగింది. ఇజ్రాయెల్ ప్రజలను ఎన్నుకున్నాక ఇదిగో ఏ విధంగా ఏం జరిగింది, ఏంది ఈ దారిలో జరిగిన అంశాలు, ఈ 40 సంవత్సరాల్లో జరిగిన అంశాలు ఇవి చెప్పుకుంటూ మన దగ్గరికి మనకి వివరిస్తూ ఉన్నాడు పౌలు. కావున వారి వలె మనం చెడును ఆశింపకుండుటకు ఆ విషయంలో మనకు హెచ్చరికగా ఉన్నవి. చెడు చేయకుండా ఉండడానికి ఆ విషయాలన్నీ మీరు గుర్తు తెచ్చుకోండి. చెడు చేసి వాళ్ళు ఏమైపోయారో మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. దయచేసి మీరు ఆ మార్గంలోకి వెళ్ళొద్దు అని కొరింథీయుల సంఘానికి చెప్తూ ఉన్నాడు. వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధులుగా ఉండకూడదు. విగ్రహారాధకులుగా ఉంటే ఏమైంది? 6 లక్షల మంది, దాదాపు 5 లక్షల మంది చనిపోయారు మార్గ మధ్యంలోనే. తినుటకు త్రాగుటకు ప్రజలు కూర్చుండిరి, నాట్యమాడిరి. మోషే కొండ నుంచి వచ్చినప్పుడు కింద చేస్తున్న పనులు అదే. దొడబొమ్మను చేసుకుని ఊరేగింపుగా చేసుకుంటూ తిని త్రాగి నాట్యాలు ఆడుతూ డ్యాన్సులు వేసుకుంటూ ఒకడి భార్యని ఒకటి అనుభవిస్తూ వ్యభిచారం చేస్తూ నీచంగా మాట్లాడారు. మాటలు మనకు నిర్గమకాండంలో కనిపిస్తాయి. ఇవన్నీ అసహ్యించుకున్నాడు దేవుడు ప్రజల మీద. ఈ విధంగా తయారయ్యారేంది వీళ్ళు, అసలు నేను ఇస్తానన్నది ఏంది, వీళ్ళ ద్వారా నేను చేయాలనుకుంటున్నది ఏంది, వీళ్ళు చేస్తున్నది ఏందని దేవుడు అనేక సార్లు కోప్పడ్డాడు కూడా వీళ్ళ మీద. అవన్నీ మనకి గుర్తు చేసుకుంటూ పౌలు మనకి వినిపిస్తూ వస్తూ ఉన్నాడు. వారిలో కొందరి వలె మనము వ్యభిచరింపరాదు. వాళ్ళు ఈ విధంగా చేశారు, ఈ విధంగా పోయారు కాబట్టి మీరు ఆ విధంగా చేయొద్దు. వారిలో కొందరు వ్యభిచరించి ఒక్క రోజుననే 23,000 మంది మరణమునకు గురైరి. ఇందా నేను చెప్పాను 23,000 మంది ఒక్కరోజే మరణమునకు గురయ్యారి. 9వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఇది. వారిలో కొందరి కాటు వేయబడి మరణించిరి. విషసర్పాలు వచ్చి కొంతమంది పోయారు, వ్యభిచారం చేసి కొంతమంది పోయారు. ఇలా ప్రతిసారి తప్పు చేసినప్పుడు కొంతమంది తుడిచిపెట్టుకుపోతూ ఉన్నారు ఇజ్రాయెల్ ప్రజలు. వారిలో కొందరి వలె మనము సనుగు కొనరాదు. వారిలో కొందరు సనిగి వినాశన కర్తచే నాశనము చేయబడిరి. వారి వలె మనల్ని సనగొద్దు, గుణగొద్దు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. క్యాజువల్గా మనకి ఖచ్చితంగా మనం ఏదన్నా ఒక పని అనుకున్నప్పుడు అది జరగలేదంటే ఖచ్చితంగా మనం దేవుని దండిస్తాం. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఇలాగే సనిగారు. ఈయనేమి దేవుడు రా మమ్మల్ని అణువులో చంపడానికి తీసుకొచ్చినట్టున్నాడు, మంచినీళ్ళు ఏమంటే చేదు నీరు ఇచ్చాడు, మేము అక్కడ మంచి మాంసం ముద్దలతో తినేవాళ్ళం భోజనం, ఈయనేదో ఆహారం ఇస్తాడంట అది గొనిగారు దేవుడి మీద. అలా గొనిగే వాళ్ళంతటికి వాళ్ళు పతనం తెచ్చుకున్నారు. అలా మీరు ప్రవర్తించకుండా ఆ పతనాన్ని మీరు తెచ్చుకోవద్దు అని చెప్పి పౌలు గారు మాట్లాడిన మాటలు ఇవి కొరింథీయులకు రాసిన పత్రికలో. ఏడవ వచనంలో వారి వలె కొందరి వలె మీరు విగ్రహారాధకులుగా ఉండకూడదు అనే వచనానికి మనకి నిర్గమకాండం 32వ అధ్యాయంలో ఒక్కసారి చూసుకుందాం. ఆల్రెడీ చెప్పిన మాటే వాక్యం ద్వారా చూసుకుందాం. మళ్ళీ నేను చెప్తే మీరు ఏదో చెప్పాడు అనుకుంటారేమో. మీరు వాక్యం ద్వారా ఉంటే కావాలంటే నోట్ చేసి గుర్తుపెట్టుకొని ఇంటికి వెళ్ళి బైబిల్ ఉన్న వాళ్ళు చూసుకోండి. నిర్గమకాండం 32వ అధ్యాయం 4, 6 వచనములు.
అతడు ఆ పోగులను కరిగించి మూసలో పోసి దూడను తయారు చేసెను. దానిని చూచి ప్రజలు ఉత్సాహంతో, ఇజ్రాయేలు నిన్ను ఐగుప్తు నుండి నడిపించుకుని వచ్చిన దేవర ఇతడే అని అరిచిరి. ఇంతకుముందు మనం చెప్పుకున్నప్పుడు అహరోను చేత దూడబొమ్మ చేయించుకున్నప్పుడు వీళ్ళు విన్యాసాలు చేసేటప్పుడు జరిగిన ఇవంతా నిర్గమకాండం 32వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ దూడబొమ్మ ఏ విధంగా తయారు చేశాడు, అసలు వీళ్ళు అక్కడ చేసిన కృత్యాలు ఏంటి అనేది మనకి 32వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది. ఇది మొత్తం చెప్పుకుంటే మనకు చాలా టైం పట్టింది కాబట్టి నేను పైన ఉదాహరణ సిగ్నల్స్ ఇస్తా వెళ్తా ఉన్నా. కాబట్టి ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే పాపాన్ని కట్టుకొని 6 లక్షల మంది దేవుడు ఇస్తానన్న కనాను దేశానికి వెళ్ళలేకపోయారో, వాళ్ళకలాగే మీరు తప్పిదాలు చేసి పాపం కట్టుకొని దేవుడు ఇస్తానన్న పరలోక రాజ్యంలో ఉన్న నిత్య జీవాన్ని పోగొట్టుకోవద్దు. వాళ్ళకైతే కనాను దేశమే పోయింది, మనకైతే పరలోక రాజ్యాన్ని తీసేస్తానంటూ ఉన్నాడు. ఏ విధంగా అయితే ఇజ్రాయెల్ ప్రజలు ఆ రోజు తప్పు చేసి దేవుడు వాళ్ళకి వాగ్దాన భూమి ఇస్తానన్నాడు, వాళ్ళు వినలేదు కాబట్టి ఆ వాగ్దాన భూమిని పొందలేకపోయారు. వాళ్ళ లెక్కలను మనం పెట్టుకొని ఈరోజు మనం ఆలోచిస్తే మనకు కూడా నిత్య జీవం ఇస్తానంటున్నాడు యేసుక్రీస్తు. పరలోక రాజ్యంలో నిత్య జీవం ఇస్తానంటున్నాడు. వాళ్ళకి వల్లే ప్రవర్తించి మీరు ఆ పరలోక రాజ్యం యొక్క నిత్య జీవితాన్ని పోగొట్టుకోవద్దు. వాళ్ళు చేసిన పనులు చేయొద్దు, వాళ్ళు చేసినట్టు దేవుడి మీద సనగొద్దు, వాళ్ళు చేసినట్టు విగ్రహారాధన చేయొద్దు, వాళ్ళు చేసినట్టు వ్యభిచారం చేయొద్దు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి మనం కూడా ఆ రోజంటే ఇజ్రాయెల్ ప్రజలకి ఇంత జ్ఞానం లేదు. వాళ్ళు తప్పు చేశారంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఆ రోజున వాళ్ళకి పాపం అనేది కూడా లెక్కింపబడాల పెద్దగా. ధర్మశాస్త్రం రాకముందు పాపం అనేది కూడా ఏంటో తెలియదు. ధర్మశాస్త్రం వచ్చాకే పాపాన్ని లెక్కగట్టాడు దేవుడు. ఇది చేస్తే పాపం అని చెప్పేదే ధర్మశాస్త్రం. అంతకుముందు ధర్మశాస్త్రం తెలియదు కాబట్టి చేస్తూ వెళ్ళారు. దేవుడు కూడా ఆ పాపాన్ని పెద్ద పరిగణలోకి తీసుకోవాలా. కానీ ఇప్పుడైతే మనకు అలా అయితే లేదు. మనకి ఆల్రెడీ ఆ నెరవేర్పులన్నీ జరుగుతూ వచ్చినాయి. మనకు కొత్త నిబంధన ఇవ్వబడింది. కొత్త నిబంధన ద్వారా ఏ విధంగా పరలోక రాజ్యంలో నిత్య జీవం పొందాలో మొత్తం వివరణ ఇవ్వబడింది మనకి. అనేక మంది ప్రవక్తలు వచ్చారు, విన్నాం. వీళ్ళందరి తర్వాత స్వయంగా దేవుడే వచ్చి చెప్పాడు మనకి. దేవుడు చెప్పిన మాటలు కూడా మనం వినకపోతే ఇక మీకు ఏంటి శిక్ష అనేది పౌలు గారు చెప్తూ వచ్చాడు. వాళ్ళకి ఏ విధంగా అయితే శిక్ష పడిందో, ఆ కనాను వాగ్దాన భూమిని తీసుకోలేకపోయారో మీరు కూడా పరలోక రాజ్యం యొక్క నిత్య జీవితాన్ని తీసుకోలేరు. కాబట్టి మీరు ఆ ఇజ్రాయెల్ ప్రజల వలె కాకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, ఆయన యొక్క మాటల ప్రకారం జీవించగలిగితే మీకు మేళ్ళు జరుగుతాయి. పౌలు చెప్పిన మాట. కాబట్టి మనం కూడా ఎన్నో సంవత్సరాల నుంచి క్రైస్తవులు ఉన్నాం. చాలా వాటికి మనకి ఇంతకుముందు కూడా నాకు కూడా వాక్యం గురించి నాకు పెద్దగా తెలియదు. మొన్న మమ్మన్నట్టు నిత్య జీవం ఏడుంది, మనం ఏడ బతుకుతాం అన్నట్టు ఒక క్వశ్చన్ వేసింది కదా, అలాగే నాకు కూడా చాలా క్వశ్చన్లు ఉన్నాయి. ఎవరు దేవుడు యెహోవా అంటాడు, మళ్ళీ యేసుక్రీస్తు అంటాడు, మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు అంటారు. ఎవరి దేవుడు అంత కన్ఫ్యూజన్గా ఉండేది. ఈ వాక్యం అంతా తెలుసుకుంటే మొత్తం క్లారిటీ వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు, యెహోవా దేవుడు ఆ రోజు ఏ విధంగా అయితే ఇజ్రాయెల్ ప్రజల్ని రక్షించడానికి మోషేని ఎన్నుకున్నాడో, ఈరోజు సర్వమానవాళ్ళని రక్షించడానికి తన కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీద పంపించాడు. ఫస్ట్ మనం హెబ్రీలకు రాసిన పత్రికలో చదువుకున్నది అదే. ఈ పౌలు గారు చెప్పిన పాత నిబంధనలు నిర్గమకాండంలోకి వెళ్ళి వచ్చిన మళ్ళీ అంతిమంగా మళ్ళీ హెబ్రీల పత్రిక కాడికే వస్తాం. పట్టణంలో చదువుకున్నది హెబ్రీల పత్రిక 3వ అధ్యాయం ఫస్ట్ మాట మాట్లాడింది అదే. దేవుని పిలుపునందుకున్న పవిత్రులైన సోదరులారా, ఆ రోజు హెబ్రీలు అవ్వచ్చు, ఈరోజు మనం కూడా అవ్వచ్చు. దేవుడి పిలుపుని అందుకుంటేనే కదా మనం కూడా వచ్చి చర్చిలో కూర్చొని మాట్లాడుతున్నాం. ఎన్నుకోబట్టే వచ్చాం, నమ్మబట్టే వచ్చాం. ఎడదాకా లేకపోతే మనం ఎక్కడికి రాం. కాబట్టి మనల్ని ఉద్దేశించి చదువుతున్నాడు, మనము ప్రచారం చేయ విశ్వాసమునకు ప్రధాన యాజకుడిగా దేవునిచే పంపబడిన యేసును చూడుడు.
ఏం చూడాలి యేసుని? ఏం చూడాలి యేసుని? ఏం చూడాలి యేసుని? దేవుని పిలుపునందుకున్న పవిత్రులైన సోదరులారా, మనము ప్రచారం చేయుటకు విశ్వాసమునకు ప్రధాన యాజకుడిగా దేవునిచే పంపబడిన యేసుక్రీస్తుని చూడండి. ఏం చూడాలి యేసుక్రీస్తుని? యేసుక్రీస్తుని చూడమంటున్నాడు. ఏం చూడాలి? యేసుక్రీస్తుని చూడండి అంటే ఆయన చూడండి, ఆయన ఈ జీవితం ఎలా జీవించాడో, ఆయన నడవడిక ఎలా ఉందో, ఆయన యొక్క విశ్వాసం ఎలా ఉందో, ఆయన యొక్క నీతి ఎలా ఉందో, ఆయన ఎలా బ్రతికాడో మీరు కూడా అలాగే బ్రతకండి అని చెప్తున్న మాట ఇది. యేసుక్రీస్తుని చూడాలంటే ఆ సూస్యం అయిపోయిందంటే కాదు. ఇవన్నీ చేశారు కదా అప్పట్లో, మీ పితరులు చేశారా బాబు, మీ పెద్దోళ్ళు మీ పూర్వీకులు చేశారు, కొంతమంది పోయారు, మీరన్నా జాగ్రత్తగా ఉండండిరా, ఇట్లా యేసుక్రీస్తుని నమ్మి ఆయన వల్ల జీవించండి, ఆయన చూడండి, ఆయన పోలి జీవించండి అని ఆ వంశవాళ్ళు వచ్చిన వాళ్ళకి చెప్తూ ఉన్న మాటలు ఇవి. మీ తాతల ముత్తాత కాలంలో కూడా ఇలాగే అడ్డదిడ్డంగా బతికి అడ్డదిడ్డంగానే పోయారు, మీరు అలా పోవద్దురని ఆయన. ఇదిగో మీకు సాక్షాత్ యేసుక్రీస్తు వచ్చి మీకు చూపించాడు ఎలా బ్రతకాలనేది. ఆయనే వచ్చి చూపించాడు మానవరీత్యా. ఆయన ఏ విధంగా అయితే బతికాడో మనం కూడా ఆయన విధంగా పోలి జీవించండి అని ఆయన చూడండి అనే మాట అది అర్థం. 2వ వచనం, దేవుని గృహకృత్యములందు మోషే విశ్వసనీయుడిగా ప్రవర్తించినట్లే. గృహకృత్యములంటే, గృహం అంటే ఆ 6 లక్షల మంది ఇజ్రాయెల్ ప్రజలకు సంబంధించి వాళ్ళ కోసం విశ్వసనీయుడిగా మోషే ఎన్నుకున్నాడు ఆ రోజున. అలాగే ఈరోజు ఈ పనికి ఎన్నుకున్న, తనను ఈ పనికి ఎన్నుకున్న, అంటే ఈ పని అంటే సువార్త, ఈ సువార్త పనికి ఎన్నుకొనిన దేవునికి ఆయన విశ్వసనీయుడై ఉండెను. ఆనాడు ఏ విధంగా అయితే మోషే దేవుడికి ఇజ్రాయెల్ పక్షమున దేవునికి ఏ విధంగా విశ్వాసంగా ఉన్నాడో, ఈరోజు మనమందరి కోసం యేసుక్రీస్తు తన తండ్రి దగ్గర అంతకంటే విశ్వాసంగా ఉన్నాడు. అంటే మోషేనే మీరు దేవుడిగా భావించే రోజులు అవి. అతనికంటే ఎక్కువగా భావించాల్సిన అవసరం, యేసుక్రీస్తుని భావించాల్సిన అవసరం ఉంది అని చెప్తున్న మాట. ఇండైరెక్ట్ చెప్పాలంటే మోషే కంటే యేసుక్రీస్తే గొప్ప అని డైరెక్ట్గా చెప్పాల్సిన మాట ఇది. ఎందుకంటారంటే అంతకుముందు వాళ్ళు తాతల కాలం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మోషే మాటలు బాగా నమ్మేవాళ్ళు వీళ్ళు. ఎందుకంటే ఆయనే కదా నాయకుడు, అదే బాణీలో ఉండేవాళ్ళు. కాబట్టి మీరు ఆ పాత బాణీలు, మీ పితరులు ఇచ్చిన మాటలు పక్కన పెట్టండి. క్రీస్తు వచ్చాడు, ఇప్పుడు క్రీస్తుని వెంబడించండి. మీరు మీ మోషేను గాడు వెంబడించటం. మోషేనే దేవుడికి విధేయుడిగా ఉన్నాడు, మరి మీరు విధేయులైన మోషేనే దేవుడికి విధేయుగా ఉన్నప్పుడు ఆయనకి విధేయుడైన మీరు ఈ దేవుడికి విధేయతగా ఉండాలి అని చెప్పిన మాట ఇది. 3వ వచనం, గృహ నిర్మాణమునొచ్చిన వ్యక్తి గృహము కంటే ఎక్కువ ప్రతిష్టను పొందును. గృహ నిర్మాణము వనర్చిన వ్యక్తి, ఆ ఇజ్రాయెల్ ప్రజలని సృష్టించింది ఎవరో? దేవుడు. మరి ఆ దేవుడు గొప్ప, లేకపోతే సృష్టించిన ఆ ఇజ్రాయెల్ ప్రజలు గొప్ప, లేదా వాళ్ళని నడిపించిన మోషే గొప్ప ఇక్కడ అని మాట్లాడుతూ ఉన్నాడు. అట్లే యేసు మోషే పొందిన దానిని కంటే ఎక్కువ కీర్తిని పొందుటకు యోగ్యుడు. అది వాస్తవమే. మోషే కంటే కూడా ఎక్కువ మహిమ ఘనత క్రీస్తుకే రావాలి. ఎందుకంటే మోషే క్రీస్తులాగా మన కోసం పాపాలు వేసుకొని చచ్చిపోవాలా, మళ్ళీ తిరిగి లెగవాలా. కాకపోతే ఆ రోజు ఉన్న ఇజ్రాయెల్ ప్రజలకు ఒక నాయకుడిగా దేవుడు ఎంచుకున్నాడు. అంతవరకు ఓకే, అంతవరకే అయింది. ఆ ఇజ్రాయెల్ ప్రజల వరకు అయింది. యేసుక్రీస్తుది అలా కాదు, సర్వమానవాళికి ఇవ్వబడ్డాడు. దాని గురించే మాట్లాడుతూ ఉన్నాడు. మీరు మోషే అనే విధానంలోనే కాదు, మోషే ఓన్లీ మీ ఇజ్రాయెల్, మీ పితరులకి ఇజ్రాయెల్ ప్రజల కోసం, వాళ్ళ కోసమే దేవుడు ఎన్నుకోబడ్డాడు. కానీ క్రీస్తు సర్వమానవాళికి దేవుని యొక్క కుమారుడై దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయనకంటే ఈయనకి యోగ్యత ఎక్కువ, మహిమ చెల్లించాల్సింది ఈయనకి అని చెప్పి చెప్తున్న మాటలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మోషే దేవుడు చెప్పబో విషయములకు సాక్షిగా దేవుని ఇంటి అందంతట నమ్మకంగా ఒక పరిచారకుని వలె ఉన్నాడు.
అంటే ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చేటప్పుడు మోషే దేవుని యొక్క సేవకుడు, మీకు పనివాడిగా మాత్రమే ఉన్నాడు. ఆ రోజున ఇజ్రాయెల్ ప్రజలకి మోషే మీకు ఒక సేవకుడుగా, మీకు మార్గం చూపించి ఒక నాయకుడిగా, అంటే ఒక పరిచారకుడుగా మాత్రమే ఉన్నాడు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు పరిచారకుడు కాదు, పనుడు కాదు, దేవుని యొక్క కుమారుడు ఆయన అని చెప్తున్న మాటలు ఇవి. అంటే వీళ్ళు ఎక్కువ మోషేకి ప్రిఫరెన్స్ ఇచ్చి ఉండొచ్చు, ఆనాటి పితరులు కాబట్టి. మా తాతల కాలం నుంచి మోషే గురించి చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం కూడా మన పిల్లలకు చెప్తూ ఉంటాం. పాతకాలం మన తాతలు ముత్తాతల గురించి ఎలా అలా చెప్పుకుంటూ వస్తాం. మన పిల్లలు కూడా తెలుసుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళు కూడా తెలుసుకుంటే ఏదో కొన్ని తప్పులు చేస్తున్నప్పుడు వాళ్ళని హెచ్చరిస్తున్న మాటలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ క్రీస్తు దేవుని ఇంటిలో నమ్మకముగా ఒక కుమారుని వలె ఉన్నాడు. దేవుని ఇల్లు అంటే ప్రపంచం సృష్టించింది ఆయనే. జనాల్ని మనం ఏ విధంగా ఇల్లు అయితే కడతామో జనాలను కూడా ఆయనే సృష్టించాడు, ఆయనే కట్టాడు మనల్ని. ఆ ప్రపంచానికి ఆయన యొక్క కుమారుడిని మనకి దేవుడిగా పంపించాడు, యేసుక్రీస్తుని. అదే మాట ఇక్కడ కనిపిస్తూ ఉంది. మన నిరీక్షణ యందు విశ్వాసము కలవారమై ధైర్యమును వహించినచో మనమే ఆయన గృహముగా నిలిచెదము. ఇక్కడ మన నిరీక్షణ యందు విశ్వాసము గలవారమై, నిరీక్షణ యందు విశ్వాసం గలవారమై. పోయిన వారం కూడా మనం చెప్పుకున్నాం దేనికోసం మనం నిరీక్షణ, దేనికోసం ఎదురు చూడాలి. మనం పోయిన వారం చెప్పుకున్నాం దేనికోసం ఎదురు చూస్తున్నాం మనం క్రైస్తవులుగా. పరలోకం కోసం, పరలోకం యొక్క నిత్య జీవం కోసం మీరు నిరీక్షణలో ఉన్నారు. ఆ నిరీక్షణ, ఆ ఎదురు చూపు, మీరు అట్టే విశ్వాసం, ఇప్పుడున్న విశ్వాసాన్ని అలాగే మీరు కంటిన్యూ చేయండి. ఏ విధంగా అయినా సరే ఆ విశ్వాసాన్ని మీరు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆ విశ్వాసాన్ని మీరు కోల్పోవద్దు. కోల్పోతే ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు అలా కోల్పోయే మరణాపాయ స్థితికి వెళ్ళి మరణాన్ని కొని తెచ్చుకున్నారు. ఈరోజు కూడా మీరు అలాగే విశ్వాసాన్ని సడలిపోతే మీరు పరలోక రాజ్యం యొక్క నిత్య జీవంకి రాలేరు అని చెప్తున్న మాటలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎట్లన పవిత్రాత్మ చెప్పిన విధంగా ఈనాడు మీరు దేవుని వాణి వినినచో, పవిత్రాత్మ చెప్పిన విధంగా ఈరోజు యొక్క దేవుని వాణి, దేవుని మాట వినినచో, దేవునిపై తిరుగుబాటు చేసిన నాటి వలె, ఎడారి యందు ఆయనను పరీక్షించిన నాటి వలె మీ హృదయములను కఠినపరచకొనకుడు. వాళ్ళ గురించి చెప్తున్నాడు మళ్ళా. ఎడారిలో ఇజ్రాయెల్ ప్రజలు దేవుని పరీక్షించారు, వాళ్ళ హృదయాలు కఠినపరుచుకున్నారు, దేవుడిని మర్చిపోయారు, దేవునికి అవిధేయత ప్రదర్శించారు. అలాగా మీరు ప్రవర్తించొద్దు అని చెప్తున్న మాటలు. నేను వారికి 40 సంవత్సరాల పాటు చేసిన చూచియు, ఏం చేశాడు ఏందని మనం చెప్పుకున్నాం ఇంతకు ముందంతా. చూచి ఆనాడు మీ పూర్వులు నన్ను శోధించిరి అంటే వాళ్ళ తర్వాత తరాలలో చెప్తున్న మాటలు ఇవి. ఈనాడు మీ యొక్క తరం, మీ ముత్తాతల తాత కాలంలో ఇలా దేవుణ్ణి వక్రీకరణ చేసి సన్నిగారు, సరటం వల్ల వాళ్ళకి ఏమేమి జరిగింది అనేది మొత్తం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనకి హెబ్రీలకు రాసిన పత్రిక అయినా, మధ్యలో మనం పునీత పౌలు గారు రాసిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలైనా, నిర్గమకాండంలోకి వెళ్ళి చూసుకున్నాం ఆ వచనాలైనా, ఎప్పుడో క్రీస్తు పుట్టక ముందు 4000 సంవత్సరాల కింద చెప్పిన మాటలైనా, ఇప్పుడు చెప్పే మాటలైనా ఎక్కడ ఒక మాట కూడా తప్పిపోలా. అదే క్రమంలో ఉన్నాయి మాటలు. అప్పుడు అయ్యే మాటలు ఉన్నాయి, ఇప్పుడు అయ్యే మాటలు ఉన్నాయి. ఆనాడు ఏ విధంగా అయితే దేవుడికి వాళ్ళు విరోధంగా వెళ్ళారో ఈరోజు కూడా మనం అలాగే విరోధంగా వెళ్తూనే ఉన్నాం. ఈరోజు కూడా మనలాంటి సంఘాలను ఉద్దేశించి ఆ రోజు పౌలు గారు ఇది పౌలు గారు రాశారని అనుమానమే మాత్రమే, కానీ ఖచ్చితంగా ఆయన రాశారన్నదానికి గ్యారెంటీ కూడా లేదంట. బైబిల్లోనే రాయబడింది. ఇది పరిశుద్ధాత్మ దేవుడే రాసి ఉంటారనేది అట్ట పెట్టారు. ఇవన్నీ సంఘాలు ఆ రోజు హెబ్రీలకి, అంటే ఆ ఇజ్రాయెల్ ప్రజల వారసత్వ తరతరాలు మిగిలిన వాళ్ళకి చెప్పిన మాటలుగా ఏ మాటల్ని కొరింథీయులకు పత్రిక సంఘంలో తీసుకొచ్చి పౌలు మనకు కూడా చెప్పాడు. వాళ్ళకి చెప్పినా మనకు చెప్పినా ఒకటే సువార్త. సువార్త అయితే 2 రకాలేమీ లేదు. అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే సువార్త. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలు ఈ విధంగా దేవుడి మీద వ్యతిరేకతా భావంతో వెళ్ళి ఆయన చేయొద్దన్న వ్యతిరేక కార్యక్రమాలు చేసి వాళ్ళు ఏ విధంగా అయితే మరణాన్ని తెచ్చుకున్నారో మీరు కూడా వెళ్ళి ఆ మరణాన్ని కొని తెచ్చుకోవద్దని కొరింథీయుల పత్రికలో పౌలు చెప్పాడు. హెబ్రీ పత్రికలో కూడా మనకు అది కనిపిస్తూ ఉంది.
ఇక్కడ మీరు అడగవచ్చు, మరణం తెచ్చుకున్నారు అంటే దేవుడు చెప్పిన ప్రకారం అయితే మనం మరణించమా అని మీరు డౌట్ రావచ్చు. దేవుడు చెప్పిన ప్రకారం నడుచుకుంటే మనం చచ్చిపోవా అనే డౌట్ రావచ్చు. మరణం అనేది ఇది, మరణిస్తాం. తర్వాత రెండవ తీర్పు దినాన మనకి రెండవ జన్మ అనేది మళ్ళీ మనకు ఉన్నది. తీర్పు దినం మళ్ళీ లేవనెత్తుతాం. క్రీస్తు ఏ విధంగా అయితే మనం లేచి వెళ్ళాడో అదే విధంగా మనం లేవనెత్తుతాం. ఏది దేవుని యొక్క మాట ప్రకారం ఆయన యొక్క వాక్యానుసారం జీవించుకుంటే, జీవించబోయినా లేవనెత్తుతాం. మరి ఇద్దరు లేవనెత్తుతారు కదా, అంతకంటే జీవించాల్సిన అవసరం ఏందని మీరు అడగవచ్చు. అక్కడ ఒకటి పెట్టాడు మళ్ళీ లింకు, పరలోకం అని నరలోకం అని లింక్ పెట్టాడు. దానికోసం ఈ పోట్లన్నీ ఇప్పుడు మనకి. ఆ నరలోకం రాకపోతే హాయిగానే ఉండేవాళ్ళని. కాబట్టి మీరు చేసి దేవుడికి వ్యతిరేక కార్యకలాపాలు చేసి దేవుడికి కోపం రప్పించొద్దు. దేవుడికి కోపం వస్తే ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు ఎంతమంది ఏ విధంగా చనిపోయారో మీరు కూడా అలాగే చనిపోతారు. మళ్ళీ మీకు నిత్య జీవం అనేది రాదు. దేవుని మాట ప్రకారం జీవించండి, దేవుని యొక్క మహిమను నిత్య జీవితాన్ని పొందుకోండి అని ఈ 4 మాటల కోసం మనం ఈరోజు చెప్పిన పట్టణంలో చెప్పబడ్డాయి. ఇది వివరణ ఇవ్వడానికి మీకు పాత నిబంధనలో తీసుకెళ్ళి వివరణ ఇచ్చుకుంటూ వచ్చా. కాబట్టి మనం కూడా ఇక క్రైస్తవులుగా నిత్య జీవం కోసం మనం ఉండాలి. పోయిన వారం మనం ఏదో ఒక అంశం నేర్చుకొని వెళ్ళాం. ఏ అంశం గురించి నేర్చుకున్నారా పోయిన ఆదివారం మనం, పోయిన గురువారం? గుర్తులేదు. ఎవరికైనా గుర్తుందా? పోయిన వారం ఏం నేర్చుకున్నాం మనం? ఆమె చనిపోయిన వాళ్ళు ఎలా లెగుస్తారు అంది. దాని గురించి మనం నిత్య జీవం అనే మాట గురించి పోయిన వారం మనం చెప్పుకున్నాం. ఎందుకు లేకపోవడానికి కారణాలు ఎన్నో చూపిస్తాం. మనం పోయిన వారం గంట మాట్లాడుకున్నాం నిత్య జీవం. పోయిన వారం నిత్య జీవం అనే అంశం గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా దేని గురించి మాట్లాడుకున్నట్టు? ఒక అంశం అనేది ఉండాలి. పోయిన వారం గంట సేపు మనం మాట్లాడుకున్నాం నిత్య జీవం అంటే చనిపోయిన తర్వాత నిత్య జీవం దేవుడు ఇస్తానన్నాడు. కాబట్టి ఆ నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎలా ఏందనేది మనం పోయిన వారం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం దాదాపు గంట మాట్లాడుకున్నట్టు ఉన్నాం. దేని గురించి ఇప్పుడు దాకా విన్నారు మీరు? దేని గురించి మాట్లాడుకున్నాం? ఇప్పుడు నిర్గమకాండంలోకి వెళ్ళినా, కొరింథీయుల పత్రికలోకి వెళ్ళినా, ఈరోజు పట్టణం హెబ్రీల పత్రికలోకి వచ్చినా ఒకటే సారాంశం. ఏంటి ఆ సారాంశం? దేవుడి మీద సనిగి గొనిగి ఉండొద్దు. సనిగి గొనిగిన వాళ్ళందరూ పోయారు. ఇజ్రాయెల్ ప్రజలను తీసుకొని చెప్పాడు. కాబట్టి దేవుడి మీద కోప్పడటానికి లేదు, సనగటానికి లేదు. అసలు మీకు సృష్టించినోడి మీద అలగటానికి మీకు అధికారమే లేదు. ఇంకా ఏదైనా అలిగితే ఆయన అలగాలి. మళ్ళీ చాలామంది ఉన్నారు, ఏం దేవుడు మనకేం చేస్తున్నాడు రా, పాపాలు చేసేవాడికి బ్రహ్మాండంగా ఎత్తున్నాడు. మనం ఆదివారం చర్చికి వెళ్తాం, మన కుటుంబాలు ఎట్టయిపోతున్నాయి. లేరా మనలో? ఇలాంటి వాళ్ళ కోసమే ఇక్కడ చెప్పిన మాటలు. దేవుడి మీద గొనుగుడు సనుగుడు కాదు. చేతైతే ప్రార్థన చేయి. సముద్రంలో ఉన్నప్పుడు ప్రార్థన చేశారు. అంటే పేకల మీదకి వచ్చింది వాళ్ళకి చచ్చిపోతామేమో అని భయం వేసి, సముద్రం దాటడానికి ధైర్యం వచ్చేసింది, దేవుడిని మర్చిపోయారు. మన జీవితంలో కూడా అదే. కష్టం వచ్చినప్పుడే దేవుడు అని కాకుండా ప్రతి విషయంలో, ప్రతి అంశంలో దేవుని మీద ఆధారపడి జీవిస్తే మన జీవితాలు మెరుగుపడతాయని పౌలు గారు అనేక సందర్భాల్లో చెప్పారు. ఈరోజు వాక్య సారాంశం కూడా అదే. దేవుని యందు గొనుగుడు సనుగుడు అని తీసేయండి. నాకు ఈ పని కాలేదా, సరే ప్రభువా నాకు ఈ పని చేయడం నీకు ఇష్టం లేదు, కానీ నీ చిత్త ప్రకారం అంటమే. ఎలాగ అడగాలి? మనకి ఏదన్నా పని అనుకొని వెళ్ళి మనకు జరగనప్పుడు అది దేవుడు మన అందున ఎందుకో ఇష్టం లేక చేయలేదనే మనం అనుకోవాలి. దేవుడికి ఇష్టం లేదు చేయలేదని మనం ఏం చేయలేమా? చేయటానికి ఏమి ఉండదు. ఇష్టమైతే చేస్తాడు, లేకపోతే లేదు. అందుకే మన ప్రార్థనలో కూడా మీ చిత్త ప్రకారమే మాకు ఇవ్వమని అడగాలి. ఏదైనా సరే, ఆరోగ్యం అవ్వచ్చు, లేదా ఆర్థిక సమస్యలు అనవచ్చు, అనారోగ్యం అవ్వచ్చు, ఏదైనా సరే, అయ్యా ఇదిగో నాకు ఇది అవసరం, నీకు ఇష్టమైతే నాకు లేకపోతే యేసుక్రీస్తు కూడా అలాగే ప్రార్థన చేశాడు. తండ్రి నీ చిత్తమైతే, ప్రతిసారి ఆయన యేసుక్రీస్తు కూడా అదే మాట డైలాగ్ వాడతాడు. మరి ఆయన దేవుడేగా,
మరి దేవుడే ఆ దేవుణ్ణి, ఆ తండ్రి దేవుణ్ణి నీ చిత్తమైతే అని ప్రార్థన చేశాడు. మనమేమో నీ చిత్తం కాదు, మీ చిత్తం కాదు, ముందు మేము చెప్పింది నీవయ్యా అన్న క్రమంలో మనం ఉంటాం. దయచేసి ఆ క్రమాన్ని తీసేయాలి. అది ఈరోజు సారాంశం. ప్రతిదానికి అలుగుడు, గొనుగుడు, సనుగుడు ఈ తీసేయండి. దేవుడి మీద అలిగితే మన శనీశ్వరాన్ని మనం నెత్తిన పెట్టుకున్నట్టే. సమస్య మోకరించండి, ప్రార్థన చేయండి. జరిగిందనుకో ప్రభువా నేను నాకు చేసిన మేలుకి నీ స్తోత్రం చెప్పండి. జరగలేదనుకో ప్రభువా ఎందుకో ఇది మీ చిత్త ప్రకారం చేయలేదు కాబట్టి నా మీద మీకు ఏదో ఇంకోటి ఉండిద్ది అని చెప్పి దండం పెట్టుకోండి, అంతే. జరగలేదు అని చెప్పి కొంతమంది తిట్లు పురాణం ఎత్తుతారు. అలాంటివి చేయొద్దు. అలాంటివి చేసి శాపం తెచ్చుకొని ఇజ్రాయెల్ ప్రజలు 6 లక్షల మందిలో 5,99,998 మంది చచ్చిపోయారు. మధ్యలో అడ్డదడ్డగా చాలామంది చనిపోయారు ప్రజలు. లాస్ట్కి ఆయన ఇస్తానన్న కనానా భూమిలోకి వెళ్ళిన ఇద్దరే, యెహోషువ, కాలేబు అనే 2 వ్యక్తులే ఆ కనానా భూమిలో అడుగుపెట్టారు. మిగతా వాళ్ళు కూడా అడుగుపెట్టారు, కానీ దేవుడి యొక్క చిత్తం ప్రకారం, దేవుని యొక్క మాటల ప్రకారం అడుగుపెట్టలా. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళు వాళ్ళిద్దరుగా అడుగుపెట్టారు. మిగతా వాళ్ళకి అడుగుపెట్టారు, పాపాలు చేసిన వాళ్ళకి అడుగుపెట్టారు. దేవుని యొక్క మాట ప్రకారం అడుగుపెట్టిన వాళ్ళు ఇద్దరే, యెహోషువ, కాలేబు. అందుకే ఆయన ఇస్తానన్న భూమిని పంచడానికి కూడా యెహోషువకు అప్పచెప్పాడు. వాగ్దాన భూమి కనాను దేశాన్ని యెహోషువకు అప్పచెప్పి ఆయన చేతుల మీద పంచాడు ఇజ్రాయెల్ 12 గోత్రాల వాళ్ళకి. అంటే ఆ అధికారాన్ని యెహోషువకు ఇచ్చాడు. యెహోషువుడు సామాన్యుడిగా తక్కువడేం కాదు. ప్రార్థన చేసి సూర్య చంద్రులు ఆపాడంటే ఎలాంటి అయి ఉండొచ్చు? ప్రభువా నా కోసం ఇదిగో సూర్యుడు ఒక 10 నిమిషాలు ఆగిపోవాలంటే ఆగిపోయాడు. చంద్రుడిని ఆపాడు, సూర్యుడిని ఆపాడు, కాలచక్రాన్ని ఆపేశాడు. మరి యెహోషువ ఏ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగితే ఆ విధానాన్ని యెహోషువకు దేవుడిచ్చి ఉంటాడు. దేవునికి చాలా నమ్మక పాత్రుడిగా ఉన్నాడు కాబట్టి యెహోషువ కోసం ప్రపంచ కాలచక్రాన్ని కూడా ఆపేశాడు. మనం ఏదో పాటలో కూడా వస్తూ ఉంటుంది, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులను ఆపితివి, యెహోవా నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. పాటలో కూడా ఉంటుంది ఇది. అలాగా మనం కూడా అనుకుంటాం, నీరసపడాల్సిన అవసరంలా, మనం కూడా ఏదో ఏం కాలే అవసరం లేదు. యెహోషువ ఎవడో మనలాంటి మనిషే, మనలాంటి మనుషులే వీళ్ళంతా. మోషే ఎవడో మనలాంటి మనిషే. అది దేవుడు ఎన్నుకున్నాడు, వీళ్ళు నడిపివేయాలి, ఒక లీడర్గా ఉండి నడిపి అన్నాడు. మరి వాళ్ళు ఎన్ని అద్భుతాలు చేశారు, చేయలేదా? మనం కూడా చేయొచ్చు, కాకపోతే విశ్వాసం చొప్పున మెలగాలి. మనసులో ఓడబెట్టుకొని పెదాలతో ఓటాడితే మనకు కాదు. విశ్వాసం చొప్పున దేవుడితో మనం పెనుగులాడి, నాకు ఈ అవసరం ఉందని పెనుగులాడి మనం ప్రార్థన చేసి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు అనడానికి బైబిల్లో కొన్ని వేల మంది ఉదాహరణలు కనిపిస్తూ ఉన్నాయి. అసలు ప్రపంచాన్ని కాలచక్రాన్ని ఆపినోడికి మన అవసరాలు తెస్తాం పెద్ద లెక్కేం కాదు. కాలచక్రాన్ని ఆపిన దేవుడికి మన అవసరాలను తెచ్చడం పెద్ద విషయం కూడా కాదు. ఆయన హస్తం అలా అన్నాడంటే అయిపోయింది. కాబట్టి అంత శక్తివంతమైన దేవుడిని ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు వ్యతిరేకించి వాళ్ళు ప్రాణాపాయంలోకి వెళ్ళారు. అలాగే అలాంటి శక్తివంతమైన దేవుడికి మనం కూడా విరోధంగా పాపం చేసి అనవసరంగా మళ్ళీ మరణాన్ని మనం కొని తెచ్చుకోవద్దని ఈరోజు మనకి వాక్యం ద్వారా నేర్చుకోవాల్సిన అంశం. ముఖ్యమైనది ఏంటంటే దేవుని మీద కోపపడట, సనుగుట, గొనుగుట, ఈ వ్యవహారాలు ఏమైనా ఉంటే తీసేసుకోండి. ఇలా గొనిగినోడు సరిగినోడు ఎవడు బాగుపడాల. ఇజ్రాయెల్ ప్రజలు చూస్తాను వచ్చాం, మన జీవితాలు కూడా బాగుపడవు. అవి తీసేసి దేవుడి మీద ఆధారపడండి. ఏదైనా సమస్యలు, ఒక్కొక్కరికి ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, ఒక్కొక్కరికి అనారోగ్య సమస్యలు అవ్వచ్చు, ఒక్కొక్కరు వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు అవ్వచ్చు, ఒక్కొక్కరు పిల్లల విషయాల్లో సమస్యలు అవ్వచ్చు. ఏ సమస్య అయినా ఈ సమస్యకి దేవుణ్ణి, ఈ సమస్యకి దేవుణ్ణి కాదనడానికి లేదు. సమస్తాన్ని సృష్టించిన దేవుడు, ఏదైనా సాధ్యమే. అది మనం నమ్మగలిగి మనం ఆయన విశ్వాసం చూపి ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా దాని యొక్క రిజల్ట్ని మనం తీసుకుంటాం. నేనైతే తీసుకున్నా రిజల్ట్, నేను అనుభవించా. ఆ రిజల్ట్ నేను తీసుకున్నా, అనుభవించా.
ఆ నమ్మకంతో చెప్తున్నాం, మీరు కూడా విశ్వాసంతో ఉండండి. అవిశ్వాసంకి కష్టాలు వస్తాయి, పోతూ ఉంటాయి. కష్టాలు కూడా ఒక అందుకు మనకు మంచిదే. కష్టాలు రాకపోతే మనకి రక్షణ అనేది లేదు. రక్షణ కష్టపడుతున్నామంటేనే రక్షణ దగ్గరలో మనకి ఉందని మనం అర్థం చేసుకోవాలి. నాకు తెలిసి మన సంఘంలో, మన కుటుంబంలో నేను పడ్డ కష్టాలు ఎవరు పడి ఉండరు నాకు తెలిసి. నేను ఎన్ని బాధలు పడ్డానో నేను మీకు ఒక సాక్ష్యంగా కూడా కనిపిస్తూ ఉండా మీ కళ్ళ ముందే. నేను ఎక్కడి నుంచో రాలా, మీ కళ్ళ ముందు పెరిగా. నాకు ఆపరేషన్ జరిగినప్పుడు నేను 9 నెలలు మంచంలో పడి ఎంత నరకం అనుభవించాను మీరు చూసిందే ఇదంతా. అంతకుముందు నేను ఏ విధంగా ఉన్నానో కూడా చూశారు మీరు. అంతకుముందు ఏ విధంగా ఉన్నానో కూడా చూశారు, తర్వాత చూశారు, ఇప్పుడు చూస్తున్నారు. దీన్ని బట్టి ఏం కనపడింది మీకు? నేను ఒక సాక్ష్యంగా మీకు కనపడుతున్నా, నేను చెప్పాల్సిన అవసరంలా, మీ కళ్ళ ముందే కనపడుతూ ఉంది. తొమ్మిది నెలల్లో చాలామంది సహవాసం, ఫ్రెండ్షిప్ని వదిలేసుకున్నా నేను. అక్కడే నాకు దేవుడు తోడయ్యాడు. 9 నెలల్లో నేను ఆలోచించింది అదే. 9 నెలలకు ముందు నేను ఏ విధంగా తిరిగానో నాకు తెలుసు, మీకు తెలుసు. మీకు తెలియని కూడా కొన్ని ఉంటాయి నాకు పర్సనల్గా. ఆ టైంలో నా ఎప్పుడు 3-4 తిరిగే వ్యక్తులు కూడా నేను మంచంలో పడుకుంటే ఒక్కడు రాలా. దీన్ని బట్టి ఆలోచన, ఎవడు మనకు దిక్కు కాదు ఇక్కడ. ఫ్రెండ్స్ గిన్స్ ఎవడు కాదు, దేవుడే దిక్కు. ఎందుకు రాలేదన్న దానికి కూడా నాకు తర్వాత ఆన్సర్ వచ్చింది. ఓహో, వీళ్ళు వస్తే నాకు నా జీవితం మారదు, ఇంకా మళ్ళీ అదే ఆలోచనలో అదే సైడ్లో ఉంటాం, కాబట్టి దేవుడే నా నుంచి తీసేసాడు అనుకున్నా. పోయింది, అందరితో పోయింది. ఫ్రెండ్షిప్ పోయింది, నా లైఫ్ స్టైలు మారింది. వెళ్తే పని చేసుకోవడం, లేదంటే ఇంట్లో కొనుక్కుంటాం. అప్పుడు దాకా బైబిల్ కూడా నాకు, ఓనమాళ్ళు కూడా నాకు తెలియదు, ఓనమాళ్ళు కూడా తెలియదు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం, ఏం ఉపయోగం? మీలాగా వచ్చాం, కూర్చున్నాం, వెళ్తుంటాం, అంతే. ఇవన్నీ ఖచ్చితంగా ఈ సందర్భాలు నాకు ఉన్నాయి. సాక్ష్యంగా చెప్పాలని మీకు 2 గంటలు చెప్పవచ్చు. నేను నా పర్సనల్ చాలా ఉన్నాయి ఇంకా చెప్పుకోవాలనుకుంటే. పిల్లాడు ఉద్యోగ విషయంలో కూడా ఎన్ని రీతులు ఏడ్చారు నాకు తెలుసు. ఇక్కడ మోకరించి ఎన్నో రాత్రులు ఏడ్చా ఇక్కడికి వచ్చి. కానీ నాకైతే దేవుడైతే ఏ కొరత లేకుండా తీసుకొస్తూ ఉన్నాడు. ఈ చిన్న చిన్న బాధలు అంటూ ఈ పోతూ ఉంటాయి, అవి నా పెద్ద లెక్కలు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకుని కూడా. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించాల్సిందంటే ఇక్కడ మనకి ఎవడు దిక్కు కాదు. ఇక్కడ ఫ్రెండ్షిప్లు, ఆ ఇంటోళ్ళు, పొరుగోళ్ళు, వాళ్ళు వీళ్ళు ఎవడో తోడు రాడు. రేపొద్దున మనకి ఏదైనా సమస్య వస్తే ఎవడైనా పారిపోతారు. నా విషయంలో జరిగింది. కాబట్టి ప్రతిదానికి దేవుడి మీద ఆధారపడాలి అనేది సారాంశం. మనకు ఏ సమస్య వచ్చినా ఎవడు చెప్పినా ఎవడో ఏం చేయరు. దేవుడి మీద ఆధారపడితే మనకు ఖచ్చితంగా మన అవసరాలు నెరవేర్చబడుతూ ఉంటాయి. అది దేవుడి యొక్క చిత్త ప్రకారమే జరగాలి. మనం కూడా ప్రార్థన అలాగే చేయాలి. కాబట్టి మన యొక్క నిరీక్షణ ఉంది. అదే అన్నారు చెప్పింది, నిరీక్షణలో మీరు ఇలాంటి అలవర్చుకోండి, ఉండాల్సిన దుర్గుణాలను పక్కకు పెట్టి లేని మంచి అలవాట్లు తీసుకొచ్చుకోండి అని చెప్పింది. అదే మన చర్చలు అయితే సాక్ష్యాలు చెప్పరు, కానీ వేరే చర్చలు అయితే సాక్ష్యాలు చెప్తారు. కాబట్టి ఏంటంటే ఎగ్జాంపుల్గా మనకు కనపడుతున్నప్పుడు, ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు కూడా అంతే, కల్లారా చూశారు. సముద్రాన్ని 2 పాయలుగా చీల్చితే కల్లారా చూశారు, మళ్ళీ ఆ పాయలు నడుచుకుంటూ వెళ్ళారు, అంత బాగానే ఉంది. అంత చేసి మళ్ళీ ఒకడికి వెళ్ళాలని దేవుడిని మర్చిపోయారు. అందుకే పడిపోతూ ఉంటాం. అందుకే వీళ్ళ గురించి యేసుక్రీస్తు మనకి విత్తువాని ఉపమానంలో 4 రకాల మనుషులు ఉంటారని కూడా పోల్చి చెప్పాడు. ఒక రకమేమో అసలు ఎందుకులే అనుకుంటాడు, ఒక రకమేమో వచ్చి అంటాడు, ఒక రకమేమో ఈయనే మళ్ళీ ఏదో సమస్య రాగల ఎందుకులే తప్పుకుంటాడు, ఇంకో రకం అన్నిటికీ తెగించినోడు ఫలిస్తాడు. విత్తువాని ఉపమానంలో కూడా క్రీస్తు ప్రభువులు వారు చెప్పున్నాడు మనకు ఉపమానం అది. కాబట్టి ఏ సమస్య వచ్చినా ఏది జరిగినా మనం
ఈ మన యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఈ మధ్య ప్రయాణంలో మనం చనిపోయేదాకా ఈ మధ్య ప్రయాణంలో మనం ఆధారపడాల్సింది ఒక దేవుడి మీద మాత్రమే. వాడెవడో మనకు 1,00,000 రూపాయలు ఇస్తానన్నాడు, వీడెవడో ఇవి కాదు. దేవుడి మీద ఆధారపడితే మనం ఏదైనా సాధించవచ్చు. అదే ప్రార్థన కూడా మనం నిక్కచ్చిగా ఏ స్వార్థం లేకుండా మనం ప్రార్థన చేసుకోగలిగితే. ప్రార్థన చేసుకుందాం.